జెమిని టీవీ ఇంకా ఈ టీవీ మీరు లవ్ చేసే ఛానల్ నేనే యమడోబు. నమస్తే వేణుస్వామి గారు. నమస్కారం అండి. ఏడ్చాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకో తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. ఎందుకు ఈ రకమైన నెగటివ్ ట్రోలింగ్ అనేది జరుగుతూ వస్తుంది, ఏంటనంటారు? గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది. ఏంటి ఈ రకమైన భావాలు ఎందుకు వస్తున్నాయి, ఈ రకమైన వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి మీకు? కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. ఇక్కడ రెండు విషయాలండి. ఇప్పుడు ఏదైతే కాసిన చెట్టుకే రాళ్ళు అని వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ప్రపంచం మొత్తంలో ఫస్ట్ టైం ట్రోల్ కాబడిన జ్యోతిష్కుడి. అవును. సో ఐ ప్రౌడ్ దట్. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. అయితే ట్రోల్ ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ఒక కొన్ని పాయింట్స్ ఉంటాయి. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. మీరు కేసీఆర్ అవుతారని చెప్పలేదు ఎక్కడా కూడా, దాన్ని కేసీఆర్ అవుతారని చెప్పినట్టుగా దాన్ని ఏదో అక్కడ పెట్టించారు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. రాజయోగాలు కేసీఆర్ గారికే ఉంది రాజయోగం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట నిలబడతారేంటారు? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా అనే విషయం మీద మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అని అన్నారు. బట్ దాన్ని కూడా ఇంకో రకంగా తీసుకొచ్చి బయటకు చూపించారు. రేవంత్ రెడ్డి పార్టీ మారుతారనే మాట కూడా నేను అదే చెప్తున్నా. పార్టీ మారడా నాకు తెలియదు, కానీ పీఠం కూడా కదిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే జాతకరీత్యా శని మారుతున్నప్పుడు అంటే విపరీతమైన వైబ్రేషన్స్ కనిపిస్తావు. రేయ్, నువ్వు కొంచెం పక్కన రా, నీతో మాట్లాడాలి. హలో రేయ్, చాలా క్లియర్ గా ఉంటా. అంటే జనాలు మనల్ని బట్టలు ఇప్పకముందే మనం ఇప్పేసుకుంటే టెన్షన్ ఉండదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపీ కొడుతున్నావే. నేను ఇప్పేసుకుంటా. పంతులు మన దగ్గర గుడి సెటేషన్లు కూడా ఉన్నాయటే. వేణుస్వామిని కూడా బట్టలు ఇప్పుతారు రోడ్డు మీద, కానీ వేణుస్వామి ఎవరు బట్టలు ఇప్పాడు? ముందా గోసిప్రా ఇప్పా. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్పరా ఇప్పా. నువ్వు చూపించేది మర్యాద కదరా. ఇప్పుడు ఈ ట్రోల్ చేయడం వల్ల, జనాలు ట్రోల్ చేయడం వల్ల 47 లక్షల మందికి రీచ్ అంటే 4.7 మిలియన్ రీచ్ అయింది. ఇది నాకు గొప్పనే కదా. మినిమం నాకు తెలిసి ఈ ప్రచారం చేసుకోవాలంటే నాకు 2 కోట్లు 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఉక్కడు చేస్తున్నారు కదా వీళ్ళందరూ. సర్వే జనా సుఖినో భవంతు, వీడు తప్ప. మరి నేను ఎంత హ్యాపీ ఫీల్ కావాలి వీళ్ళందరికీ. అందుకనే వెంకటేశ్వర స్వామి వారు మంగళాశాస్త్రం తెలియజేయాలి, హ్యాపీగా బతకాలి వీళ్ళందరూ అని కోరుకుంటున్నా. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. ప్రభాస్ జాతకంలో ఆరోగ్య భంగాలు ఉన్నాయి లేదా ప్రాణగండాలు ఉన్నాయని చెప్పిన. చంపేస్తారా? చంపేయాలనుకున్నా నన్ను? నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నా? సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సింది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం. మీరు చూసుకోండి అమ్మా, కోతి దొరికితే కోతిని చూడండి. కోతికి చేతిలో గీతలు ఉంటాయి, దానికి చెప్పమానండి. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలు పెట్టు చెప్పు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కూడా విడిపోతారు అని చెప్పిన. ఎందుకు? వాళ్ళ జాతకాలు కూడా కలవాలి. జిందగీ మంచిది కాదు తమ్మి. ఉత్త గీతలే మన చేతులుంటాయి, రాతలు మన చేతులు ఉన్నాయి.